గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, వరలక్ష్మి వ్రతం రాబోతోంది. మరి ఆల్రెడీ మనకు ఒక 2 వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈసారి మనకు 3వ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నారు ఈ వరలక్ష్మి పూజ అనేది. కొంతమంది అంటే వంతన ఉంటేనే చెయ్యాలని, కొంతమంది ఎవరైనా చెయ్యొచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ మనకు ఇంకా 2 శుక్రవారాలు కూడా మిగులుంది. ఈ తర్వాత ఈ 3 శుక్రవారాలు కూడా ఏ విధంగా పూజ చేసుకోవాలో వివరించండి. తప్పకుండా నాన్న. వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా ఆచరించాలి. సౌభాగ్యం కోసం చేసే పూజలు ఇవన్నీ. అంటే సుమంగళీలు అందరూ చేసుకునే పూజల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. సో సుమంగళి పూజ అనేది ఎవరు చేసుకోవచ్చు, ఆచారం ఉందా ఆచారం లేదా అనేది ఏం లేదు. సుమంగళి తత్వం కావాలి అంటే పూజ చేసుకోవాలి. సో పూజ చేసుకునేది ఎందుకు చేసుకుంటాం అంటే, ఆ రోజైనా ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ దాంట్లోనే ఉండి మిగతా ఆలోచన విధానాలు ఏవి పెట్టుకోకుండా మనసు అమ్మవారి దగ్గర లగ్నం చేస్తామని ఒక నియమం ఎందుకు పెట్టారంటే, మన వాళ్ళు ఈ వారం ఈ వ్రతం ఇలా చేయండి ఎందుకు పెట్టారంటే, ఎన్నో పనుల్లో ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటాం. కలియుగం ఏంటంటే పాపంతో కూడిన పనులే తప్ప ఏది మంచి ఉండదు అండి. మంచి పనులు చేసాము అని పొద్దున్న సాయంత్రం లిస్ట్ చేసుకుంటే దాంట్లో 1-2 కూడా ఉండవు. ఎందుకంటే ఎవరి ఉద్యోగాలు ఎవరి పనులు వాళ్ళకి సరిపోతుంది. పక్క వాళ్ళ జీవితం ఏమవుతుందో పట్టించుకునే పరిస్థితి లేదు, వీళ్ళ జీవితంలో ఏమవుతుందో కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అందుకని ఏదైనా ఒక రోజు కలిసి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని శుభ్రంగా చేసుకునే వ్రతాలు ఏమైనా ఉన్నాయంటే అది సత్యానంద వ్రతము, వరలక్ష్మి వ్రతం చేసుకునేది. ఇది దంపతులు ఇద్దరు కూర్చొని చేసుకోవాల్సింది. వరలక్ష్మి వ్రతం అంటేనే దంపతుల పూజ. అది దంపతులు ఇద్దరు కలిసి కూర్చొని చేసేది వ్రతం. ఇది వరలక్ష్మి వ్రతం అని అన్నారు కదా. వ్రతము అంటే ఏంటి? దంపతులతో చేసేది. దంపతులు లేకుండా చేసేది కాదు. సుమంగళీలు చేసే పూజ మంగళ గౌరీ పూజ అంటారు. సో గౌరీ ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీలు పూజ చేస్తాం. అలాగే శ్రావణ సోమవారాలు చేస్తాం, అలాగే శ్రావణ శనివారాలు చేస్తాం, శ్రావణ ఆదివారాలు చేస్తారు. నార్త్ వైపు అటువైపు అంతా ఆదివారాలు ఎక్కువగా చేస్తారు. విశేషంగా ఆదివారం మొత్తం ఉపవాసం ఉండి గోధుమతో ప్రసాదం నైవేద్యం చేసి సూర్య భగవానికి ఆరాధన చేసి, ఆ సూర్య భగవాన్ సాయంకాలం ఎర్రని పుష్పాలతో అర్చన కూడా చేసుకుంటారు, అరుణ పారాయణ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలోనే చేస్తారు. శ్రావణ మాసంలో ఎందుకు విశేషంగా చేసుకోవాలి అంటే, శ్రావణ నక్షత్రం మీద వస్తుంది కనుక. శ్రావణ నక్షత్రం చంద్రుడు ఒక అధిదేవత నక్షత్రానికి. నక్షత్రం ఉండేది మకర రాశిలో. అంటే మకర రాశి అంటే మనకి జనరల్ గా గోచారీత్యా చూసుకుంటే 10వ రాశి మకర రాశి. 10వ స్థానం ఎందుకు చూస్తామంటే, మన జీవితంలో ఏదైనా సాధిస్తామా, అసలు మనకి ఏదైనా యోగాలు ఉన్నాయా, ఈ యోగంలో మనకి ఏదో కలిసి వస్తుంది అనేది అంతా కూడా కర్మస్థానం అంటారు దాన్ని. సో ఆ స్థానాన్ని చూస్తాం. సో ఆ స్థానంలో ఈ రాశి నక్షత్రం వస్తుంది కనుక ఈ శ్రావణ మాసం విశేషంగా అన్ని వారాలు పూజలు చేసే ఒకే ఒక మాసం ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసం. అన్ని రోజులు చేస్తాం. అంటే సోమవారం ప్రారంభమై మళ్ళీ ఆదివారం వరకు పూజలు చేస్తూనే ఉంటాం. శుక్రవారం స్పెషల్గా ఎందుకు చేస్తామంటే, మానసిక ప్రశాంతత కోసం చేసే పూజల్లో శ్రావణ మాసంలో చాలా విశేషం. ఈ మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అంటే, మన జాతకంలో చంద్రుడు ఒక అనుగ్రహం బాగా ఉంటే మానసిక ప్రశాంతంగా వాళ్ళు చూడండి. కొంతమంది చూస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పూజ వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, పక్క వాళ్ళ గురించి ఆలోచించరు, వాళ్ళ గురించి ఆలోచించరు, రేపు ఏంటి ఫ్యూచర్ అంటే ఆలోచించరు. అంత ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంటారు. అది వాళ్ళకి చంద్రుడు బాగా అనుగ్రహం ఉంటే అలాగా ఏం జరిగినా మన చేతుల్లో ఏం లేదు కదా, పైవాడు ఏం చేస్తా చేస్తారు, దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి అనుకునే తత్వం కొంతమంది ఉంటుంది. కొంతమంది ఏం చేసినా వీడే సాధించి వీడే చేయాలేమో అని ఆలోచిస్తూనే ఉంటాం. దీనికి కూడా చంద్రుడు ఒక అనుగ్రహం అన్నమాట. చంద్రుడు అనుగ్రహం ఉంటే ప్రశాంతంగా ఉంటారు, అనుగ్రహం లేకపోతే కొత్త వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటుంది. పక్క వాళ్ళకి ఏం జరిగినా అది మనకు జరుగుతుందేమో అని భయపడుతుంటారు. సో ఈ విషయంగా ఈ విధంగా ఉండే బాధల నుంచి ఏదైనా తొలగాలి అంటే కూడా ఈ శ్రావణ మాసం ఆచరించమని చెప్తారు మన పెద్దవాళ్ళు. అందుకని ఈ శ్రావణ మాసం విశేషంగా చేస్తాం. అయితే శ్రావణ మాసం అంతా చేయలేం కదా, 30 రోజులు చేయలేం కదా అని చెప్పి కాలం మానవంతో పాటు అందరూ మారుతున్నారు కదా కనుక వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చాలా బాగా చేసుకోవాలనుకున్నారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని చేయాలి. దానికి ముందు రోజు వీళ్ళు ఉపవాసం ఉండాలి. ముందు రోజు ఉపవాసం ఉండాలి. సో రాత్రి వీళ్ళు పలహారం తీసుకొని అయితే పాలు పళ్ళు తీసుకొని ఉండాలి ఈ పూజ చేయాలంటే. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఆచార విధానం ఏంటంటే, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా కావాలి అంటే ఆవిడకి కొన్ని వేళలు ఉన్నాయి. పొద్దున్న 6 గంటలకి ఆ టైంలో ఆవిడని ఆచరించి పూజ చేయాలి, అర్చన చేసి.
అది చాలా మనకి అనుకూలంగా ఉంటుంది. హా. 6 గంటలకల్లా అష్టోత్తరం చేసి అమ్మవారికి ఇంత అవసరం నైవేద్యం పెట్టి తర్వాత వ్రతం చేసుకోవచ్చు. ఓకే. కానీ 6 గంటలకల్లా వీళ్ళు ఖాళీ కడుపుతో పూజ చేయాలి అమ్మవారి దగ్గర. అందుకని ఏంటంటే రాత్రి మంచిగా భోజనం చేస్తే రాత్రి 10కి 11కి భోజనం చేస్తే పొద్దున్నే వాళ్ళకి ఎలా లేవగలుగుతారు. అందుకని రాత్రి పలహారం తింటే తెల్లవారుజామున మెలకు వస్తుంది. ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అనుకోండి, మెలకు రాదు, కంటి నిండా నిద్రపోతారు, శుభ్రం నిద్రపోతాం, మెలకు రాదు. పొద్దున్నే లేవాలంటే అయ్యో మర్చిపోయాం, అయ్యో 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 ఆ రోజంతా ఏమవుతుంది, పూజ కంటే ముందు నామస్మరణ ఇదే ఎక్కువైపోద్ది. అంత ఆలస్యం అయిపోయింది, అంత ఆలస్యం అయిపోయిందంటే అంతా అయిపోయిందని అర్థం. అక్కడ మనం ఏదైతే పదం వాడుతున్నామో ఆ పదం మనని 10 పనిచేస్తుంది, ప్రభావితం చేస్తుంది. తెలియకుండానే మనకి అలసట, చిరాకు ప్రతిదీ వస్తాయి, ఆలస్యం అయిపోతాయి, అనవసరంగా మాట్లాడతాం. ఇక్కడ వరలక్ష్మి నియమం ఏంటి, లక్ష్మీ అమ్మవారి ఆరాధన అంటే ఎలా ఉండాలంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏది ఎలా అయినా పర్వాలేదు అని అనుకుంటూ అమ్మవారి మీద జపం చేస్తూ అమ్మవారి మీద మనసు లగ్నం చేస్తూ పని చేసుకుంటూ వెళ్ళాలి. పనమ్మే రాలేదు అయినా పట్టించుకోకుండా చీపు తీసుకుని శుభ్రంగా ఇల్లంతా ఉడిచి తరబడి వేసేసుకొని ముగ్గు వేసేసుకోవాలి. అలా ఉండాలి తప్ప ఎలా ఇప్పుడు ఏంటి అని ఆలోచించుకుని ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ పరీక్షలు. ఏ పరీక్ష వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ముందు రోజే వీళ్ళు కరెక్ట్గా దానికోసం అన్ని విధాల అంటే ఒక రకంగా మైండ్ సెట్ చేసుకోవాలి. చేసుకుని పూజ విధానం స్టార్ట్ చేయాలి. విసుక్కుంటూ తిట్టుకుంటూ చేస్తే వరలక్ష్మి అమ్మవారు కూర్చోదు, వెళ్ళిపోతుంది. అంటే చంచల స్వభావం కదా వెళ్ళిపోతుంది. అందుకని వరలక్ష్మి నియమం ఫస్ట్ తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి భార్యాభర్తలిద్దరూ 6 గంటలకల్లా దీపారాధన చేసి అష్టోత్తరము లక్ష్మీ అమ్మవారి అష్టకము చదువుకోవచ్చు. తర్వాత పంతులు గారిని పిలవడము, ఆచారం, పూజ, వ్రతం అన్ని చేయించుకోవాలి. ఈ పంతులు గారితోనే చేయించాలి ఈ వ్రతం. ఖచ్చితంగా ఉండాల్సింది. ఖచ్చితంగా. ఇప్పుడు వ్రతకల్పం బుక్ దొరుకుతుంది కదా, మాది పెట్టుకుని ఎవరికి వాళ్ళని చేసుకుంటున్నాం కదా, అలా చేసుకోకూడదు అంటారా? చేసుకోవచ్చు నాన్న. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 విధాలు. మనకి ఐశ్వర్యం కలిగించింది కావాలని కోరుకుంటున్నాం వాళ్ళ దగ్గర. సో మనకి కావాలన్నప్పుడు ఆవిడ విధానం ఏది ఉందో ఆ విధానంగా చేయాలి కదా. మనకి ఆ విధానం వచ్చా, మనం ఆ విధంగా చేయగలమా? చేయగలమంటే చేసుకోవచ్చు శుభ్రంగా. నాకు సంకల్పం బాగా వచ్చండి, చక్కగా చదువుకోగలను, అంతా ఏ ఒక్కటికున్న శ్లోకంలో ఏ ఒక్కరి నామంలో కూడా తప్పు రాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా చదువుతాను నేను అంటే శుభ్రంగా చేసుకోవచ్చు. భర్త చదువుతుంటే భార్యని చేసుకుంటూ ఉండొచ్చు, భర్త చేయించవచ్చు. లేదంటే పంతులు గారితో చేయించుకోవాలి. ఇది వ్రతం కదా. అందరూ చెప్తారు లక్ష్మీ అమ్మవారి పూజ మామూలుగా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. మనకి కలిగినట్టు చేయాలి అంతే. మనకి లేదు అప్పు చేసి చేయొద్దు. ఇప్పుడు నాకు అంత అవకాశం లేదండి, నేను చాలా పొద్దున్నైతే ఉద్యోగానికి వెళ్ళాలి, మా ఆయన ఒప్పుకోరు. అప్పుడు నువ్వు చక్కగా అమ్మవారు నేనేమి పూజ ఎలా చేస్తే వస్తాను అనలేదు. ప్రశాంతంగా కూర్చొని నాకు ఇచ్చిన అదృష్టం నా సౌభాగ్యం ఇంతే, అంతవరకు అమ్మవారికి చక్కగా ఒక కలసం పెట్టి ఒక జాకెట్ బట్ట పెట్టి పసుపు కుంకుమ వేసి చిన్న ఇంత గంధంతో బొట్టు పెట్టి అమ్మవారికి శుభ్రంగా గంధం, కుంకుమ, పసుపు, కుంకుమ, అక్షంతలు. ఫస్ట్ చిన్న గణపతిని చేసుకుంటాం, పసుపు గణపతిని. తర్వాత ఇంత గౌరీ చేస్తాం. ఫస్ట్ గణపతికి షోడశోప నామాలతో పూజ చేసేస్తాం. ఒక బెల్లం నైవేద్యం, తర్వాత అరటిపళ్ళు నైవేద్యం పెట్టేస్తాం. అమ్మవారికి గౌరీ అమ్మవారికి కాస్త లక్ష్మీ అష్టోత్తరం, గౌరీ అష్టోత్తరం చేసేస్తాం. పసుపు కుంకాలు వేస్తాం. ఒక కొబ్బరికి పానకం, వడపప్పు నైవేద్యం పెట్టేస్తాం. మనకు కలిగిన నైవేద్యం, మహానైవేద్యం, కొంచెం అన్నం, పెసరపప్పు వేసి అన్నం వండి పులగం వండి ఆ నైవేద్యం పెడతాం. ఇది సింపుల్ పూజ, చాలా సింపుల్ ఈ పూజ. కానీ మనకి అన్ని అష్టైశ్వర్యాలు కావాలి, సౌభాగ్యము కావాలి, వరాలు కావాలి, వరలక్ష్మి వ్రతమే చేస్తున్నాం అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఇదే విధానం. అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఇలా చేసుకోవచ్చు. అది 2 ఒకటే. కానీ కలిగి ఉండి నువ్వు చేయకపోతే తప్పు. కలగలేదు, నీకు నచ్చింది చేసుకో, నాకు ఇంతే ఉందని చెప్పి చేసుకో, ఏమందు అమ్మవారు. అంటే శాస్త్ర ప్రకారంగా చేసే విధానం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలా సింపుల్ గా భక్తితో చేసుకుంటే సరిపోతుంది. లేదు నాకు స్తోమత ఉంది, నేను అందరూ చేసుకుంటున్నారు, నేను చేసుకుంటా ఆడంబరంగా అంటే అది ఇంకా మీ ఇష్టం. 100% అది. మరమ్మ ఇప్పుడు ఈ నైవేద్యాలు 9 ముళ్ళతో తోరము ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో పూజ చేసిన వాళ్ళు కూడా కట్టుకోవాల్సిందే, నివేదన చేయాల్సిందేనా, లేదంటే ఈ వ్రతం లాగా పెద్ద ఎత్తున ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆచరించాలా? 9 నైవేద్యాలు అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళ దంపతులకి 5 ఏళ్ళ వరకు 9 మూరల్లో ముళ్ళు వేసి తోరం కడతారు. ఎందుకంటే అక్కడ అమ్మవారికి నైవేద్యం ఏంటి, పూర్ణాలు, గారెలు, పులిహోర, పరవాణం, దద్దోజనం, ఇవి నైవేద్యం. ఎందుకంటే సంతానం కలగాలని, మంచి పిల్లలు పుట్టాలని పూజ చేస్తాం. పూర్ణాలు నైవేద్యం పెడితే కొడుకు, గారెలు నైవేద్యం పెడితే ఆడపిల్ల. అందుకని 5 ఏళ్ళు అమ్మవారికి ఇవన్నీ రకాలతో నైవేద్యాలు పెట్టి పూజ చేస్తారు. ఇది నోము అనమాట. దీన్ని నోము అంటారు. మంగళగౌరి నోముతో పాటు వరలక్ష్మి వ్రతం పూజ ఆచారం చేయాలి వాళ్ళు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా ఈ గౌరీ ఎవరైతే మంగళగౌరి పూజ ఉందో
వరలక్ష్మి వ్రతం విధానం ఇలా ఉంటుంది. లేని వాళ్ళకి వరలక్ష్మి వ్రతం మామూలుగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వ్రతం లాగా ఉంటుంది. వ్రతంలో చెప్పింది ఏంటంటే 9 ముళ్ళు వేసి ఒక తోరం కట్టుకుంటాం, భార్యభర్త ఇద్దరు, ఒకటి అమ్మవారికి, ఒక ముత్తైదుకి. ఓకే. సో బ్రాహ్మడికి వాయినం ఇచ్చేది కూడా పెళ్ళైన కొత్తలో వాళ్ళకి, దంపతులకి. పెళ్ళైన కొత్తగా ఈయన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 ఏళ్ళు బ్రాహ్మడికి పూర్ణాలు, పులిహోర, దాంబూలం అంటే వస్త్ర దాంబూలం ఇవ్వాలి. అది పెళ్ళైన కొత్తలో 5 ఏళ్ళు. తర్వాత ఏంటంటే మామూలు తాంబూలం ఆయనకి ఇచ్చేది. ఈ పూర్ణాలు, పులిహోర, దాంబూలం ఇవ్వం. ఇవేంటంటే ఆచారాలు మారుతున్నాయి కానీ కొన్ని విషయాల్లో సాంప్రదాయాలు మాకు ఇలా ఉంది, మాకు అలా ఉందని చెప్పి చేసేసుకుంటున్నారు. వ్రతంలో ఏముందో మనకి అదే చేసుకుంటూ వెళ్ళవే. ఓకే, ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి